హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫర్ టాప్ కంపెనీస్ నుంచి 5 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ ఆల్ పొజిషన్స్ కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని పొజిషన్స్ ఫుల్లీ రిమోట్ మోడ్ అండ్ హైబ్రిడ్ అండ్ ఆన్ సైట్ మోడ్ వర్కింగ్ కేటగిరీస్ లో అయితే ఉంటాయి. అండ్ ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కాకుండా డైరెక్ట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ రోల్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్, వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఎక్స్పీరియన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఎంట్రీ లెవెల్ కేటగిరీలో టాలెంట్ యాక్విజిషన్ కోఆర్డినేటర్ ఆర్ అసోసియేట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో మెయిన్లీ ఈ పొజిషన్ కి సంబంధించి ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ వర్కింగ్ స్టైల్ హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో వర్కింగ్ మోడ్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క టాలెంట్ యాక్విజిషన్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ టీమ్ యొక్క వేరియస్ ఆపరేషన్స్ లో సపోర్ట్ ను అందించాల్సి ఉంటుంది. లైక్ సోర్స్ అండ్ స్క్రీన్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్, కోఆర్డినేట్ అండ్ షెడ్యూల్ ఇంటర్వ్యూస్, రెస్పాండ్ టు క్యాండిడేట్ క్వశ్చన్స్ అండ్ ఈమెయిల్స్, క్యాండిడేట్స్ యొక్క డేటాను సిస్టమ్స్ లో అప్డేట్ చేయడము, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో టీమ్ కి సపోర్ట్ అందించడము. సో ఇలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన డిఫరెంట్ ఆపరేషన్స్ లో టీమ్ కి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్లీ 2025 లో పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో రీసెంట్లీ డిగ్రీని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో మెయిన్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పై బేసిక్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.8 ఎల్పిఏ నుంచి 4.5 ఎల్పిఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి పొజిషన్ నెంబర్ 2. క్యాక్టస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా క్లయింట్ సర్వీసెస్ అనలిస్ట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఏ లొకేషన్ నుంచి అయినా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఫుల్లీ రిమోట్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అంటే మెయిన్ గా ఈ జాబ్ కాంట్రాక్ట్ టైప్ లో ఉంటుందండి. అండ్ కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 1 ఇయర్ వరకు ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి జాబ్ యొక్క డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేయడమో లేదా పర్మనెంట్ చేయడమో చేస్తారు. సో టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండి. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్స్ లో వర్కింగ్ షెడ్యూల్స్ అయితే ఉంటాయి. అండ్ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే, సో మెయిన్ గా డిఫరెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్ లైక్ ఫోన్, ఈమెయిల్ అండ్ వెబ్ వంటి వాటి ద్వారా కస్టమర్స్ తో కమ్యూనికేట్ చేయడము, కస్టమర్స్ యొక్క క్వైరీస్ కి తగిన ఆన్సర్స్ ను ప్రొవైడ్ చేయడము, అండ్ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ కి రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడము, లేదా టెక్నికల్ టీమ్ కి రిలేటెడ్ ఇష్యూని బదిలీ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలండి. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. టెక్నికల్ సపోర్ట్ ఆర్ కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మెయిన్లీ గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా మంచి కమాండ్ అయితే ఉండాలండి. ఎక్స్ఎంఎల్ అండ్ ఎస్క్యూఎల్ పై నాలెడ్జ్ అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో శాలరీ విషయానికి వస్తే 2.5 ఎల్పిఏ నుంచి 5 ఎల్పిఏ వరకు శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి పొజిషన్ నెంబర్ 3. డిలైట్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించి పేరోల్ డేటా సబ్మిషన్ అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్ కి సంబంధించి డిలైట్ కంపెనీ రీసెంట్లీ హైరింగ్ ని స్టార్ట్ చేస్తుంది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండి. సో జాబ్ రోల్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ యొక్క పేరోల్ రిలేటెడ్ క్వైరీస్ కి తగిన ఆన్సర్స్ ను ప్రొవైడ్ చేయడము,
మేనేజింగ్ ఎంప్లాయీస్ సాలరీ పేమెంట్స్, బోనసెస్ అండ్ డిడక్షన్స్, ఫిక్స్ బ్యాంక్ అండ్ పేమెంట్ రిలేటెడ్ ఎర్రర్స్, అప్డేట్ పేరోల్ రికార్డ్స్ అండ్ హెచ్ఆర్ అండ్ పేరోల్ టీమ్స్ కి సపోర్ట్ అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు చూడండి. సో మెయిన్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ పై మంచి నాలెడ్జ్, పేరోల్ ప్రాసెస్ పై బేసిక్ నాలెడ్జ్, గుడ్ టైపింగ్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ అండి. సో శాలరీ విషయానికి వస్తే 3 ఎల్పిఏ నుంచి 5 ఎల్పిఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ నెంబర్ 4 స్ప్రింటో కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా మార్కెటింగ్ ఆపరేషన్స్ ఇంటర్న్ పొజిషన్ కి సంబంధించి కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫుల్లీ రిమోట్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించిందండి. సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ 3 to 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఆల్సో మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ రోల్ గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క మార్కెటింగ్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డే టు డే యాక్టివిటీస్ లో సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. లైక్ మేనేజింగ్ సిఆర్ఎం డేటా, క్యాంపెయిన్ సపోర్ట్, రిపోర్ట్ జనరేషన్ అండ్ రీసెర్చింగ్, లీడ్ ట్రాకింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరల్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 12,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఫుల్లీ రిమోట్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే అగైన్ స్ప్రింటో కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించి ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంటర్న్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో వర్కింగ్ స్టైల్ రిమోట్ మోడ్ లో ఉంటుందండి. యాజ్ సేమ్ మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఫుల్ టైమ్ రోల్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క గ్రోత్ అండ్ కంటెంట్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. కీవర్డ్ రీసెర్చింగ్, కంటెంట్ ఆప్టిమైజేషన్, మెటా టైటిల్ అప్డేట్స్, కంటెంట్ ఆడిట్, ఎస్ఈఓ రిపోర్ట్ ట్రాకింగ్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇలా డిఫరెంట్ టాస్క్లకు సంబంధించి టీమ్ కి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్లీ బేసిక్ ఎస్ఈఓ నాలెడ్జ్, స్ప్రెడ్ షీట్స్ నాలెడ్జ్, గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 12,000 నుంచి 30,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 5 పొజిషన్స్ కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్ కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ ను ఈ ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటాను. సో ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.